అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు. దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను. దాంట్లో ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే. ఇది నేను భూతద్దంలో చెప్పి మేము అద్భుతం చేశామని చెప్పను. ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకి చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది. చాలా కన్నీరు ఉంటుంది. ఇది మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్. మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 40 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది. కానీ ఆడికి పోనే దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు. గతంలో వీళ్ళకు ప్రభుత్వాలంటే తెలియదు, ప్రభుత్వ పాలసీ తెలియదు. ఎంతసేపు బిచ్చం అడుక్కున్నట్టు పైరవీలు చేసేసి కాలేలు పట్టుకొని బీఫామ్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయిన బాపతులు వీళ్ళు. ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్లు పెట్టినోడు కానీ ప్రభుత్వం నట్టునోడు లేడు తెలంగాణలో, కాంగ్రెస్లో. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.